ప్రపంచాన అతి పెద్ద మహాసంగ్రామం రాజకీయం. అదేవిధంగా పెన్నుపోటు ఇక్కడ సహజం. ఎవడైతే ఇక్కడ జయించగలుగుతాడో వాడే రారాజు. ఇక్కడ కుట్రలు కుతంత్రాలు రకరకాలుగా ఉంటాయి. ప్రస్తుతం 2024లో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా అందరి చూపు పిఠాపురం మీద ఉంది. అక్కడ ఏం జరగబోతుంది? జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎప్పుడైతే నేను అక్కడ నుంచి పోటీ చేస్తున్నాను అనగానే ఒక్కసారి వైసీపీ ఒళ్ళు గగ్గుర్పాటుతో ఎందుకు భయపడుతుంది? ఎందుకంత ఆ యొక్క నియోజకవర్గం మీద ప్రత్యేకమైన దృష్టి సారించి అన్ని రంగాలులా పద్మవ్యూహం పన్నుతూ ఏ విధంగానైనా సరే జనసేనాని ఓడించాలి, ఖచ్చితంగా అక్కడ వైఎస్ఆర్సీపీని గెలిపించేలా ప్రయత్నం చేయాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. ఈ యొక్క ప్రయత్నాల గురించి, అదే విధంగా అక్కడ జనసేనాని గెలవబోతున్నాడా ఓడిపోతున్నాడా అని అనేక రంగాలుగా మన ఇంటర్వ్యూ ఇక్కడ చేయబోతున్నాం. గుంటూరు జిల్లా జనసేన పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి గారు ఆళ్ళ హరి గారు మన ముందున్నారు. నమస్తే. నమస్తే సార్. ఆళ్ళ హరి గారు, ముఖ్యంగా ఈ రోజు చూస్తున్నాం 2024 సార్వత్రిక ఎన్నికలలో వాస్తవానికి ఒక రణరంగంలా తలపించడమే కాకుండా ఏదో ఒక విధంగా ఖచ్చితంగా జనసేనాని అయినటువంటి పవన్ కళ్యాణ్ ఓడించాలి అనే రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాల్లో భాగంగా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అనేక రకాలుగా అనేక ప్లానింగ్స్ చేసుకుంటూ ఏదో ఒక విధంగా గ్రామ స్థాయి నుంచి కూడా జగన్ పవన్ ను ఓడించాలి అనే ప్రణాళిక వేసి గ్రామాల్లో అయితేనేమి, మండలాల్లో అయితేనేమి, డివిజన్ వ్యాప్తంగా అయితేనేమి అడుగడుగున కూడా తన వ్యూహాన్ని తలపించేలా ఒక పన్నాగం పన్నాడు. దీని మీద మీరు ఏ విధంగా ఈ యొక్క విషయం మీద దీన్ని ఏ విధంగా జనసేన పార్టీ తీసుకెళ్తుంది, ఏ విధంగా వైఎస్ఆర్సీపీని ఓడించడానికి ప్రణాళికలు ఇస్తుంది? ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది, డబ్బు వాళ్ళ చేతిలో ఉంది, అన్ని రంగాలలో వాళ్ళకు బలం ఉంది. మరి మీరు ఏ విధంగా దీన్ని ఫేస్ చేయగలుగుతున్నారు? SS9 న్యూస్ ఛానల్స్ వారికి నమస్కారాలు. ప్రేక్షకులకి జగన్మోహన్ రెడ్డి ఎంత భయపడుతున్నాడో జనసేన పార్టీని చూసి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చూసి అనేది దీనికి ఒక నిదర్శనం. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి గతంలో భీమవరంలోను గాజువాకలో కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు. ఆ రోజున కుట్రలు ఫలించినాయి. కానీ ఇది 2024 ఇక్కడ ఆయన కుట్రలు కుతంత్రాలు ఫలించేటువంటి అవకాశం అయితే లేదు. ముఖ్యంగా పిఠాపురం గురించి తీసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైతే నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని చెప్పిన క్షణం నుంచి తాడేపల్లి ప్యాలెస్ వణిగిపోతా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసెంబ్లీకి రాకూడదు అనేటువంటి ఒక లక్ష్యం నిర్ణయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే 2019లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి ఈ క్షణం వరకు కూడా వాళ్ళు చేసినటువంటి అక్రమాల మీద, దోపిడీల మీద, దాష్టికాల మీద, ప్రభుత్వంలోని అసమర్థత మీద, అవినీతి మీద పోరాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అసెంబ్లీలో లేకపోయినా సరే ప్రజల్లో ఉంటూ వాళ్ళ యొక్క దాష్టికాలని, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలని ఎదుర్కొన్న వ్యక్తి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఒకడు, జనసేన పార్టీ. ఈ విధంగా చూసుకుంటే ఈయన బయటే ఉండి ఇంత చేశాడు. ఆయన్ని అలాంటి వ్యక్తిని అసెంబ్లీకి పంపిస్తే ఈయన మనం తట్టుకోలేము, ఇంకా రేపొద్దున అధికారంలోకి వచ్చినా మనం తట్టుకోలేమని ఒక బాధతో ఉన్నారు వాళ్ళు. ఈ విధంగా ముందుకు వెళ్తా ఉన్నారు వైసీపీ పార్టీ వాళ్ళు. పిఠాపురంలో ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి పట్టం కట్టే సిద్ధంగా ఉన్నారు. మాట్లాడితే మేము 175 సీట్లు గెలుస్తామని చెప్తారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన బొమ్మ పెట్టుకొని చూస్తేనే ప్రజలు ఓట్లేస్తారనుకున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు చూసి ఓట్లేస్తారనుకున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి ప్రజలు ఓట్లేస్తారనుకున్నప్పుడు 175 సీట్లకి 175 వచ్చినప్పుడు వస్తాయని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నప్పుడు ఇంత కుట్రలు కుతంత్రాలు చేయాల్సిన అవసరం ఉంది. పిఠాపురంలో గ్రామానికి, మండలానికి ఒక్కొక్క ఇన్ఛార్జిని పెట్టారు. ముఖ్యంగా అక్కడ చూసుకుంటే వంగ గీత గారు పిఠాపురం ఇన్ఛార్జి, అలాగే ఇప్పుడు కొత్తగా ఒక ముసలి నాయకుడు ముద్రగడ పద్మనాభం గారిని కాపు నాయకుడు ఒక తీసుకొచ్చారు. ఆ తర్వాత కురసాల కన్నబాబు గారిని తీసుకొచ్చారు. అలాగే మాఫియా, ఇసుక మాఫియా, మద్యం మాఫియాలో తలమునకలైపోయి వేల కోట్లు సంపాదించుకున్నటువంటి మిథున్ రెడ్డి గారు లాంటి వాళ్ళని తీసుకొచ్చారు అక్కడ. అలాగే ఎంతో మంది రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా అక్కడ పిఠాపురం దగ్గర కేంద్రీకరించారు. ఇదంతా ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి? నువ్వు సక్రమంగా పరిపాలించావని నీకు మీద నమ్మకం లేదా?
ప్రజలు నీకు పట్టం కడతారని నీకు నమ్మకం లేదా? ప్రజలు నీ వెంట లేరనేది నన్ను పూర్తిగా నమ్మేవా నువ్వు? అందుకే నేను పిఠాపురంలో ఎన్ని వ్యవస్థలు చేసావు. ఇంత ఇంత వ్యవస్థలన్నింటినీ పిఠాపురం మీద కేంద్రీకరించే బదులు అభివృద్ధి చేయొచ్చు కదా, రాష్ట్రాన్ని సంక్షేమ పాలన చేయొచ్చు కదా రాష్ట్రంలో. ఒక్క నిమిషం అండి. మీరైతే అభివృద్ధి చేయొచ్చు కదా, సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు కదా అంటున్నారు. ఒక పక్క మీ యొక్క జనసేనాని ఎవరైతే ఉన్నారో ఆయన చెబుతున్నాడు సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి సర్వనాశనం చేశాడు అంటున్నారు. మరి మీరు చూస్తే సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు కదా అంటున్నారు. దీని మీద మీరు ఏం మాట్లాడతారు? అదే విధంగా సో ఇక్కడ వంగా గీత గారు ఏం చెప్తున్నారంటే, సో పవన్ కళ్యాణ్ కులాన్ని తీసుకొస్తున్నాడు, అదే విధంగా వైసీపీ కులాన్ని ఫోకస్ చేస్తుంది, నేను కూడా కాపు బిడ్డనే అని ఆమె ఛాలెంజ్ చేస్తుంది, ఓడించి తీరుతాను పవన్ కళ్యాణ్ అని చేస్తుంది. దాని మీద మీరు వంగా గీత గారికి ఏం అడగదలుచుకున్నారు? జనసేన పార్టీ సిద్ధాంతంలో ప్రధాన సిద్ధాంతం కులాలను కలిపే సిద్ధాంతం, మతాల ప్రస్తావన లేని రాజకీయం. ఈయన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక కులానికో ఒక మతానికో వ్యక్తి కాదు. ఆయన చెప్తా ఉంటారు, నేను గుర్రం జాషువా గారు విశ్వనరుణ్ణి, నాకు కులం లేదు, నాకు మతం లేదని చెప్తా ఉంటారు. ఈ రోజున ఆయన సామాజిక వర్గాన్ని కాదనుకొని నేను రెల్లి కులస్తుని స్వీకరిస్తానని చెప్పేసి ఆ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబ సభ్యులు ఒకడయ్యాడు. తను రజగుణని చెప్పుకుంటాడు, తను నాయి బ్రాహ్మణని చెప్పుకుంటాడు, తను కంసలవాణి అని చెప్పుకుంటాడు, తాను మత్స్యకారుని చెప్పుకుంటాడు. ఆయనకు ఒక కులం లేదు. ఆ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక విశ్వనరుడు. ఆయన ఒక సామాజిక వర్గంలో పుట్టారు కాబట్టి కాపుల మీద ఆయన శరీరంలో ప్రవహించే రక్తం కాపుల్ని కాబట్టి అభిమానం ఉంటుంది. అంత మాత్రాన ఆయన కులానిగా మాత్రం అంటుకట్టద్దు. అలాగే వంగా గీతా గారు అంటా ఉన్నారు, కులం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏం కులం అనేది? కాపు కులం. ఏం చేశాం మరి? రిజర్వేషన్లు ఇవ్వనని చెప్పేసి తూర్పుగోదావరి జిల్లాలో మీ కాపు కులం ఉన్నటువంటి ఏరియాలనే వచ్చి జగన్మోహన్ రెడ్డి రిజర్వేషన్లు ఇవ్వనన్నప్పుడు ఏం చేశావు? నేను సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు కాపు యువతకి ఇస్తానని చెప్పేసి ఈ రోజు వరకు 2 రూపాయలు ఇవ్వకపోతే నువ్వేం చేసావు? కాపులకి ఊరక నీలాంటి వాళ్ళకి, లేదా కొంతమంది అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, అమర్నాథ్ ఇలాంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి కాపులకి ఇచ్చామని చెప్పేసి ఉత్సవ విగ్రహాలను నుంచోబెట్టాడే. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పక్కన నువ్వు నుంచున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టినప్పుడు నువ్వే నోరు మూసుకున్నావు, చెవులు మూసుకున్నావు కదా. ఆ రోజు నీకు కాపు కులం గుర్తుకు రాలేదా వంగా గీత గారు? మీరు ఒక్క నిమిషం అండి. మీరు ఏదైతే చెప్తున్నారో ఆ యొక్క రిజర్వేషన్ల కోసం పోరాటం చేసినది ముద్రగడ పద్మనాభం గారు అంటున్నారు. ఈ ముద్రగడ పద్మనాభం గారు ఏదైతే ఆ ఉద్యమం చేశారో ఆ రోజు, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి సహాయ సహకారాలు పూర్తి స్థాయి అన్ని చేయలేదని చెప్పి ఆయన చెప్తుండడమే కాకుండా, నేను ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే పవన్ కళ్యాణ్ ఓడించి తీరుతానని చెప్పి ముద్రగడ కూడా కంకణం కట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముద్రగడ పద్మనాభం గారికి సొంత ఎజెండా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు దించాలని ఒకే ఒక ఎజెండాతో ఆయన పనిచేశాడు. అలాంటి ముద్రగడ పద్మనాభం గారు చేసినటువంటి కాపు రిజర్వేషన్లు భావోద్వేగాలతో మాలాంటి వాళ్ళు ఎంతో మంది నాశనమయ్యాం. స్వయంగా నేనే 4 కేసులు పెట్టించుకున్నా ముద్రగడ గారితో పాటు ఉద్యమం చేసి. ఈ రోజు సిగ్గుపడుతున్నా ఆయన వైసీపీ కండ వేసుకొని తిరుగుతా ఉన్నప్పుడు. నిజంగా ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమాన్ని ఉపయోగించుకుంది, ఆ రోజున వెనకుని నడిపింది మొత్తం వైసీపీ వాళ్ళే. మేము ఆ రోజున కుట్రలు గ్రహించలేకపోయాం కాపు యువత. ముద్రగడ పద్మనాభం గారి ఉద్యమం వెనకాల వైసీపీ నేతలను గ్రహించడానికి మాకు చాలా టైం పట్టింది. కాపు యొక్క రిజర్వేషన్ ఉద్యమం ఉపయోగించుకొని ఈ రోజున కొంతమంది మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, మేయర్లు అయ్యారు, కార్పొరేటర్లు అయ్యారు, కానీ కాపులకి మాత్రం రిజర్వేషన్ రాలా. పైగా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడో ఆ రోజు నుంచి ముద్రగడ పద్మనాభం గారి నోటి నుంచి ఇంతవరకు రిజర్వేషన్ అంశం కానీ కాపుల సంక్షేమం గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్నటువంటి 2,000 కోట్ల రూపాయల సంక్షేమ నిధి గురించి కానీ ముద్రగడ పద్మనాభం గారి నుంచి నోటి నుంచి ఇంతవరకు కాపుల గురించి గ్రహించాలండి. సో జగన్ గారు ఒకటే అంటున్నారు, సో మీ ఉద్యమాన్ని నేను గుర్తించాను, అందుకే మీకు కాపు కార్పొరేషన్ ఇచ్చాను, అంతేకాక దాన్ని నిధులు కూడా కేటాయించాను అంటున్నారు. సో మరి మీరు చూస్తే రిజర్వేషన్లు అంటున్నారు. రిజర్వేషన్లకు కాపులు అర్హులా కాదా అనేటటువంటిది నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం. ఆ రిజర్వేషన్లు కూడా వాళ్ళే ఇస్తుంది అని చెప్పడం జరిగింది. ఈ విషయాలన్నీ తెలిసి కూడా సో ముద్రగడ పద్మనాభం గారు తాను చేసినటువంటి ఆ యొక్క ఉద్యమం వెనకల మీరేమంటున్నారు ఇప్పుడు? సో కాపు కులస్తుల్లో మొత్తం ఆడుకున్నాడు, తనకు కావాల్సినటువంటి ప్రతి ఫలాలు పొందాడు, ఈ రోజు తిరిగి వైసీపీ కండువా వేసుకున్నాడు అంటున్నారు. సో ఇలాంటి తరుణంలో సో ఆయన అక్కడ మరి కాపు తరఫున ఉద్యమం చేసినటువంటి వ్యక్తి మరి ఎక్కడికి వెళ్ళాడు? వైసీపీకి వెళ్ళి సో పవన్ కళ్యాణ్ ఓడిస్తానని ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ సో మీ కాపులను వాడుకున్నాడు అనే విధంగా మీరు అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అని చెప్పి నేను మీరు చెప్తున్నటువంటి మాటలను ఖండిస్తూ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. కాపు జాతిని వాడుకోవడం కాదు, నమ్మించి మోసం చేశాడు.
ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి ఇగోయిస్ట్, అహంభావి. కాపు జాతికి నేను ఒక్కని తప్ప ఇంకొక నాయకుడు ఉండకూడదు, నేనే ఈ జాతికి మొత్తానికి లీడర్ని, నేనే నాయకుడు అనేటువంటి నమ్మకం ఇచ్చి కాపు జాతి మొత్తాన్ని నాశనం చేసి వాళ్ళ యొక్క జీవితాన్ని పణంగా పెట్టిన వ్యక్తి. కాపు జాతికి రిజర్వేషన్లు ఇచ్చింది ఎవరు? కాపుల్లో ఎక్కువగా పేదవాళ్ళు ఉన్నారని చెప్పేసి దళిత ముఖ్యమంత్రి నీలం దామోదరం సంజయ్ గారు మాకు రిజర్వేషన్లు ఇచ్చారు. ఆ తర్వాత ఎప్పుడైతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, నీలం సంజయ్ రెడ్డి గారు వచ్చారో ఆ రోజు మాకు రిజర్వేషన్లు తీసేశారు. వీళ్ళు ఎక్కువగా పేదవాళ్ళు కాదని చెప్పేసి మమ్మల్ని నాశనం చేసింది, కాపు జాతిని నిట్ట నిలువ మోసం చేసింది ఈ రెడ్డి సామాజిక వర్గం. వీళ్ళు చేసిన మోసానికి ముద్రగడ పద్మనాభం గారు ఈ రోజున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గర వెళ్ళి కండ వేయించుకోవటాన్ని ఏ కాపు నాయకుడు కూడా రక్తం చీవు నెత్తురున్నాడు ఎవడు కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. మీరైతే జీర్ణించుకోలేరు అని చెప్తున్నారు. సో వైసీపీలో చాలా మంది కాపు నాయకులు ఉండడమే కాకుండా పూర్తి స్థాయి వైసీపీ గెలుపు కోసమే కృషి చేస్తామంటున్నారు. ఇంకో పక్క మనం పిఠాపురం దాకా వెళ్తే పిఠాపురంలో దాదాపు 1,40,000 మంది కాపు సోదరులు ఉన్నారు, కాపు కుటుంబాలు ఓటర్లు ఉన్నారు. సో వీళ్ళంతా ఖచ్చితంగా కేవలం పవన్ కళ్యాణ్ కు మాత్రమే కాదు నాకు వేస్తారు అనే విధంగా వంగా గీత గారు మాట్లాడటం, అదే విధంగా ఎప్పుడైతే పవన్ కు సీట్ ఇస్తాను అని చెప్పగానే అక్కడ గతంలో అంటే తెలుగుదేశం పార్టీకి అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేసి చాలా డబ్బు ఖర్చు పెట్టుకున్నటువంటి వర్మ అనేటటువంటి వ్యక్తిని సో అతన్నో కూడా కలుపుకొని రాజకీయాలు చేయడం కూడా జరిగింది. వర్మ గారిని మరి బుజ్జగించడం జరిగింది ఎవరు? సో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ బుజ్జగించిన అనంతరం జరిగినటువంటి పరిమాణాలలో సో మరి వంగా గీత గారు రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ పద్మనాభం గారు వైసీపీ కండువా వేసుకోగానే వంగా గీత కార్యాలయానికి వెళ్లి కలవడము, చేయి కలపడము, ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ ఓడించి తీరుదామని ఒక ప్రణాళిక వేయడమే కాకుండా సో చాలా మందిని అంటే వైసీపీ క్యాడర్ లో అక్కడ అంటే ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి అసెంబ్లీలో అడుగు పెట్టనీయకుండా చేస్తామంటున్నారు. మీరేమంటారు? చెప్తున్నాం కదా, కాపులు బానిసత్వానికి అలవాటు పడిన వాళ్ళు మాత్రమే అక్కడ ఉన్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు కానీ, అమర్నాథ్ గారు కానీ, బొజ్జ సత్యనారాయణ గారు కానివ్వండి, కొట్టు సత్యనారాయణ గారు కానివ్వండి, ఇలా ఎంతో మంది బానిసత్వానికి అలవాటు పడి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర కూర్చొని ఉన్నారు. వాళ్ళు ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 151 సీట్లు గెలిచారు వైసీపీ వాళ్ళు. ఈ రోజు నా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తుంది ఎవరు? కేవలం ఈ కాపులు అని చెప్పుకునే మంత్రులు తప్ప ఎవరు కూడా విమర్శించట్లా. మీకు ఇంతమంది రెడ్లున్నారు కదా, వాళ్ళ చేత పవన్ కళ్యాణ్ గారిని విమర్శ చేయొచ్చు కదా, అవి చేయించరు. ఎందుకంటే వాళ్ళకి ఆ నియోజకవర్గంలో కాపులు ఓట్లు పోతాయి కాబట్టి. అదే వీళ్ళనుకో ఈ పేరుని నాని వీళ్ళందరూ కుక్క బిస్కెట్లు. ఆయనే చెప్పాడు నేను కుక్క కన్నా విశ్వాసంగా ఉంటానని చెప్పి. ఈ దేశంలో ప్రపంచంలో విశ్వాసానికి ప్రతీక కుక్క. ఆ కుక్క కన్నా నేను విశ్వాసంగా ఉంటానని చెప్పేసి పేరుని నాని అంతటోడు చెప్పాడు కాబట్టి వీళ్ళందరూ బానిస. పేరుని నాని గారిని డాగ్ అంటే కుక్క అంటారా? ఆయనే చెప్పుకున్నాడు, మీరు చెప్పాలి. ఎలా చెప్తారండి ఆ మాట మీరు? విశ్వాసానికి ప్రతీక కుక్క. మేము కుక్కలాగా జగన్మోహన్ రెడ్డి ప్రతినిధి అన్న మాట మీరు మర్చిపోతున్నారు. ప్రజాప్రతినిధి అయి ఉండే ఆ మాట చెప్పాడు ఆయన చెప్పిందే కదా, మేము చెప్పుకోవట్లా. కుక్క కన్నా కూడా ఇంకా విశ్వాసంగా ఉన్నాడు. మరి కుక్క కన్నా బానిసత్వం పేరు నాని గారు, అంతే తప్ప మేము చెప్పలా. ఆయన వీడియో కావాలంటే మీకు చూపిస్తాను. ఆయన చెప్పాడా? ఆయనే చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? ఏ వేదిక మీద చెప్పాడు? అసెంబ్లీ ముందు జరుగుతున్న ప్రెస్ మీట్ లో. ప్రజాప్రతినిధి అని మాత్రం మీరు మర్చిపోకండి. ఆయన మర్చిపోయాడు ప్రజాప్రతినిధి అని చెప్పేసి. నేను కుక్క కన్నా ఆయన కాళ్ళ దగ్గర బతుకుంటాను, ఆయన మాకు జీవితాన్ని ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, నేను కుక్క కన్నా విశ్వాసంగా ఉంటాను ఆయన ఒక్కడు చెప్పలా, మేము అన్నాడు. అంటే ఇంకా ఎంతో మంది ఉన్నారు అక్కడ కుక్క బతుకులు బతికేవాళ్ళు, బానిసత్వానికి అలవాటు పడిన వాళ్ళందరూ కూడా వైసీపీలో ఉన్నారు. సో మీరు దయచేసి వ్యక్తిగతంగా వెళ్ళకండి. ఇప్పటికే వ్యక్తిగతంగా చాలా మంది పవన్ కళ్యాణ్ అక్కడ కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నాయకులు. ఈ వ్యక్తిగతంగా మాట్లాడడం కూడా చాలా మంచి పద్ధతి కాదు. రాజకీయాలలో ఏదైనా సరే సో మనం బాహాబాహిగా తీర్చుకోవచ్చు, కానీ ప్రజల ద్వారా ప్రజా సమక్షంలో ప్రజా సంగ్రామంలో మనం జయించాలి తప్ప వ్యక్తిగత విషయాల్లో కాదని వైసీపీ వాళ్ళు గ్రహించాలి, టీడీపీ వాళ్ళు గ్రహించాలి, జనసేన వాళ్ళు గ్రహించాలి, బీజేపీ వాళ్ళు గ్రహించాలి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ప్రతి రాజకీయ పార్టీ కూడా గ్రహించాలి. వ్యక్తిగతం వద్దు, రాజకీయాలే మనకు కావాలి, అవే ముద్దు. బాగా గ్రహించండి. ఇక్కడ ఇప్పుడు పేర్ని నాని గురించి మీరు వ్యక్తిగతం అన్నారు,
పేర్ని నాని గురించి ఒక్క నిమిషం అండి, పేర్ని ఒక్క నాని నిమిషం అండి. పేర్ని నాని గురించి మీరు ఆ. కుక్కని నేను అనలా, ఆయన అన్న మాట చెప్పాను తప్ప వ్యక్తిగతం గురించి మాట్లాడాలంటే వ్యక్తిగత హరణం చేసింది అంటే ఈ రాష్ట్రంలో రాజకీయాలు ఒక్క నిమిషం అండి. రాజకీయాలు నాశనం చేసింది వైసీపీ ప్రభుత్వం. 2019 దగ్గర నుంచి వచ్చింది ఈ క్షణం వరకు కూడా రాష్ట్ర రాజకీయాలు కలుషితం చేసింది, అవమానకరమైన మాటలు మాట్లాడింది, వ్యక్తిగత హరణానికి పాల్పడింది వైసీపీ నాయకులు. మీరు ఎలా గతంలో చెప్పారండి వ్యక్తిగత- గతంలో ఎన్నడూ లేనటువంటి విమర్శలు, వ్యక్తిగత విమర్శలు, కుటుంబంలో ఆడపిల్లల విమర్శలు, చిన్న పిల్లల విమర్శలు, మహిళలను విమర్శించే విధంగా మాట్లాడి రాష్ట్ర రాజకీయాలు అంటేనే విరుద్ధ కలిగేలా చేసినటువంటి వ్యక్తులు వైసీపీ నాయకులు. ఒకవైపు కొడాలి నాని ఎవరో మొమ్మగుడు అంటాడు, పేరు నాని నా కొడక అంటాడు, అలాగే పేటీఎం బ్యాచ్ ఉన్నారు, అదేమో రెడ్డి ఒక ఆమె వచ్చింది, ఒక ఆడామా వ్యాంపు కాడరా చేసుకునేమా ఆమె ఒక ఆమె, వాడెవడో అక్కడ కూర్చుంటాడు అమెరికాలోనే అక్కడ వాడొకడు, వారు వీళ్ళందరినీ తీసుకొచ్చి వ్యక్తిగత హరణాలకు పాల్పడి వైసీపీ జనసేన పార్టీ వాళ్ళ మీద, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద అసెంబ్లీలో మాట్లాడారు కదా లోకేష్ గారి పుట్ట గురించి. అది ఒక వ్యక్తిగత హరణం కదా. అంటే మీరు చెప్పేది- పవన్ పేర్ని నాని అనేవాడు, పేర్ని నాని అనే వ్యక్తి మంత్రి నేను కుక్కలాగా బతుకుతున్నానని చెప్పేసి అన్నాడా లేదా? ఒక్క నిమిషం. సో ఏ రాజకీయ నాయకుడైనా సరే వ్యక్తిగతంగా పోవడం చాలా బాధాకరమైన విషయం. రాజ్యాంగము చట్టాలు కూడా దీనికి ఒప్పుకోవు. ఖచ్చితంగా రాజకీయాలు నేడు ఏ విధంగా ఉన్నాయంటే చాలా వరస్ట్ గా మారిపోతున్నాయి. నేను చెప్పేది ఒకటే, రాజకీయ నాయకులు అందరూ కూడా చదువుకున్న వారి అందరూ విఘ్నులే, దయచేసి వ్యక్తిగతంగా వెళ్ళకు. సో మీ అందరికీ బ్యాక్గ్రౌండ్ ఉంది, అందరికీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, దయచేసి వ్యక్తిగతంగా వెళ్ళకండి. సో ఈ రోజు చూస్తున్నాం ఏదైతే పిఠాపురంలో జరుగుతున్నటువంటి యొక్క రాజకీయ రణరంగంలో జగన్ ను ఓడించడం కోసం చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు, మీరు ఎన్ని కుట్రలు పన్నినా ఖచ్చితంగా గెలిపిస్తారనే విధంగా మాట్లాడుతున్నారు. ఇంకో విషయం అండి, సో అక్కడ అంటే పిఠాపురంలో సో ఒక పద్మ వ్యూహంలో అభిమన్యుడు అవుతాడా పవన్ కళ్యాణ్, లేకపోతే అర్జునుడిగా ధైర్యంగా ముందుకు వస్తాడా, గెలుపు సాధిస్తాడా? పిఠాపురంలో అధికారంలో ఉంటే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు దాగించకూడదని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, కుట్రలు చేస్తున్నారు. ఈ ఇసుక మీద, మద్యం మీద, మైనింగ్ మీద సంపాదించినటువంటి వేల కోట్ల రూపాయలని పిఠాపురం తరలిస్తున్నారు అనేది జగమెరిగిన సత్యం. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నిన్న చెప్పిన మాట, పిఠాపురంలో ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఓటుకి 10,000 రూపాయలు ఇస్తున్నారు నన్ను ఓడించడానికి అని చెప్తా ఉన్నారు. అలాగే 10 ఓట్లు ఉన్న ఇంటికి ఒక ఏసీ గాని, ఒక పెద్ద కలర్ టీవీ గాని ఇస్తా ఉంటున్నారు. మేము అనేది ఏంటంటే, ఇంత వ్యూహం పన్ని, ఇంత వ్యవస్థను తీసుకొచ్చి ఇంతమంది గ్రామానికి, మండలానికి, నియోజకవర్గానికి మిథున్ రెడ్డి లాంటి ఏం చెప్తాను, మీరు వ్యక్తిగతంగా వెళ్ళకూడదు అంటున్నారు. అలాంటి వ్యక్తుల్ని, కురసాల కన్నబాబు గారు లాంటి వాళ్ళని, వంగా గీత గారి, ముద్రగడ పద్మనాభం గారు లాంటి వాళ్ళని ఈ రోజున గతంలో పిఠాపురం జనసేన పార్టీ తరఫున సమన్వయకర్త శేష్ కుమార్ గారిని ఈ రోజున జగన్ సమక్షంలో చేరుస్తున్నారు. ఇప్పుడు ఈ రోజున ఇలాంటి అందరినీ చేసే బదులు నిజంగా నువ్వు పరిపాలన కనుక నిజంగా చేసినట్టయితే, ప్రజామోదం కలిగినట్టయితే, నీ ఫోటో చూసి నాకు ఓట్లు వేస్తారని చెప్పి నీకు నమ్మకం ఉంటే, నీ ఫోటోని తీసుకెళ్లి మా ప్రతి ఒక్క ఇంట్లో దేవుళ్ళగా పూజిస్తారనుకుంటే ఈయన కుట్రలు ఎందుకు? మీరు అన్నారు పద్మవ్యూహం అని, ఇది పద్మవ్యూహం చిక్కుకోవడానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అభిమన్యుడు కాదు, అర్జునుడు, కురుక్షేత్రాన్ని జయించినటువంటి అర్జునుడు పవన్ కళ్యాణ్ గారు. రేపు పవన్ కళ్యాణ్ గారు కొట్టబోయే దెబ్బ దుర్యోధనుడికి ఎట్ట మోత మోగిందో, అదే ఈ యొక్క జగన్ అనే ఒక దుర్యోధనుడికి మోత మోగిపోతా ఉంది పిఠాపురంలో. చూస్తా ఉండండి, పిఠాపురం గెలుపు ఈ దేశ చరిత్రలోనే ఒక విధంగా ఉంటుంది. ఇందాక చెప్పారు కదా 140 ఓట్లు కాపులు ఓట్లు ఉన్నాయి, అవి మాకు పడతాయని వంగా గీత గారు పైకి డాంపికలు మాట్లాడుతూ ఉన్నారు. వంగా గీత గారు ఎక్కడి నుంచి వచ్చారు? మా పిఆర్పి నుంచే వచ్చారు. అలాగే కురసాల కన్నబాబు గారు కూడా చిరంజీవి గారు పెట్టిన భిక్షే. వీళ్ళందరూ కూడా పెద్దగా ఏముండదు. రేపొద్దున ఎలక్షన్స్ నామినేషన్ చేసిన తర్వాత కూడా విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంది. వంగా గీత గారు మెగా ఫ్యామిలీకి వేరే అభిమానులు, అది పక్కన పెడితే అక్కడ మాత్రం భారీ మెజార్టీ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి ఈ ముద్రగడ పద్మనాభం గారు లేకపోతే ఇంకొకడు వచ్చినా కూడా ఏమి చేయలేరు. ఆయన ప్రజల మనిషి. ఈ ఒక పిఠాపురం కాదండి, ఈ 175 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కోసం పోరాడాడు. ఈ రాష్ట్ర ప్రజల కోసం తనను తాను తగ్గించుకున్నాడు. ఈ రాష్ట్ర ప్రజల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానని భరోసా ఇచ్చాడు. ఈ రోజున ఆ 175 నియోజకవర్గాల్లో 21 సీట్లు మాత్రమే తీసుకొని, ఒకవైపు బీజేపీని, ఒకవైపు తెలుగుదేశం పార్టీని తీసుకొని వాళ్ళిద్దరిని కలిపి తనను తాను తగ్గించుకొని
21 సీట్లకు పరిమితమైనా కూడా ఇంత త్యాగం చేస్తారంటే ముందు ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరిమేయాలి. ఇలాంటి అరాచక వ్యక్తి, ఇలాంటి దుర్మార్గుడు, ఇలాంటి రాజకీయాల కోసం, అధికారం కోసం సొంత బాబాయిని హత్య చేయించడానికి పురుగొల్పిన వ్యక్తి, అలాగే ఆస్తి కోసం, అంటే అతనికి డబ్బు అంటే ఎంత పిచ్చో అర్థం చూడండి. ఆస్తి కోసం సొంత చెల్లెల్ని మెడబెట్టి గోడ కూర్చున్న వ్యక్తి, ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే, రాష్ట్ర రాజకీయాల్లో ఉంటే, దేశ రాజకీయాలు ఉంటే రాజకీయాలు కలిసిమెత్తమవుతాయి. ఇలాంటి వ్యక్తి రాష్ట్ర రాజకీయాల ప్రమాదకారి. ఇలాంటి వ్యక్తిని మనం తరిమేయాలి. ఈ రాష్ట్రం నుంచి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ మనం సాధించాలంటే తనను తాను తగ్గించుకొని, తనకున్నటువంటి ఇమేజ్ని, తనకున్నటువంటి శక్తులు, ఈ రోజున అతను ఎంతమందిని బాధ పెట్టాడో మీకు తెలియదు. ఈ రోజున ఆయన ఎంత నరకం అనిపిస్తాడో పవన్ కళ్యాణ్ గారు. తనతో పాటు నడిచినటువంటి 10 సంవత్సరాల పాటు నడిచినటువంటి వ్యక్తుల్ని కూడా మీరు త్యాగం చేయని చెప్పడానికి, వాళ్ళని సముదాయించడానికి ఆయన ఎంత నరకం అనిపిస్తున్నాడు. మీరైతే పవన్ కళ్యాణ్ త్యాగాలు చేశారని చెప్పి చెప్తున్నారు. అదే విధంగా వంగా గీత గారిని కామెంట్ చేస్తున్నారు. వైసీపీ క్యాడర్ అంతా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. వాస్తవమే కావచ్చు రాజకీయాలలో. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, సో పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తిని పద్మ వ్యూహంలో ఇరికించి ఏదో ఒక విధంగా అభిమన్యుని చేస్తాము అనే విధంగా బల్ల గుద్ది వైసీపీ చెబుతుంది, ఓడించి చూయిస్తాము అనే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. ఈ ఛాలెంజ్ ను మీ జనసేన నాయకులు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? అడుగడుగున మీరు ఎక్కడైనా వెళ్ళండి, పిఠాపురంలో ప్రతి అడుగడుగున వైసీపీ క్యాడర్ పని చేస్తుంది. దాన్ని మీరు ఏ విధంగా ఛేదించబోతున్నారు? అసలు అక్కడ పద్మవ్యూహం పడడానికి ఏం లేదు, వాళ్ళు ఏం చేయలేరు. పిఠాపురంలో వైసీపీ పార్టీ అడుగడుగున ఏం చేసినా, లేకపోతే ఇంటింటికి ఏం చేసినా కూడా అక్కడ మెగా ఫ్యామిలీ అభిమానులు ఉన్నారు, జన సైనికులు ఉన్నారు, అలాగే ఎలాంటి పోరాటాలకైనా సిద్ధపడేటువంటి వీర మహిళలు ఉన్నారు. వైసీపీ నాయకులకి, వైసీపీ గుండాలకి, పేటింగ్ బ్యాచ్లకి దర్శకుడు ఎవరు లేరు ఇక్కడ. వాళ్ళ యొక్క వ్యూహాల్ని ప్రతి వ్యూహం చేసేటువంటి, ఎదుర్కొనేటువంటి శక్తులు మా వీర మహిళల దగ్గర ఎంతో మంది దగ్గర ఉన్నారు. అక్కడ ఒక మా బలగం ఉంది, మెగా ఫ్యామిలీ అభిమానులు ఉన్నారు, జన సైనికులు ఉన్నారు, వీర మహిళలు ఉన్నారు. ఈ క్రమంలో ఒకవైపు తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళ యువతులు ఉన్నారు, తెలుగు మహిళలు ఉన్నారు, అలాగే భారతీయ జనతా పార్టీ బలం కూడా అక్కడ ఉంది. వీళ్ళందరి ద్వారా వైసీపీ మొక్కలు తరిమి కొడతాం. పిఠాపురంలో ఎలాగా జరుగుతుందో చూడండి, అదొక సంగ్రామం అంటున్నారు. మొదటి 2 రౌండ్లోనే వంగాగీత వెనక్కి వెళ్ళిపోతా ఉంటది. చూడండి 2024లో పవన్ కళ్యాణ్ గారికి వచ్చేటువంటి మెజార్టీ, పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా ఆశీర్వదిస్తున్నారో, ఏ విధంగా ఆయనకి ప్రజలు గుండెలు గుడిగట్టారో, పవన్ కళ్యాణ్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం మీద, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద పిఠాపురం ప్రజలకి ఎంత నమ్మకం ఉందో రేపు బ్యాలెట్ బాక్స్ లో చూపించబోతా ఉన్నారు. వీళ్ళేదో అధికారాన్ని అడ్డం పెట్టుకొని, అధికారులను అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు అక్రమంగా దాచుకున్నటువంటి వేల కోట్ల రూపాయలు పారించేందువల్ల అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఏం కాదు. పవన్ కళ్యాణ్ గారికి అండగా పిఠాపురం ప్రజలు నిలువున అడ్డంగా నుంచుంటారు. పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి అసెంబ్లీలో మొట్టమొదటి అడుగుపెట్టినటువంటి కీర్తిని పిఠాపురం ప్రజలు స్వీకరించబోతా ఉన్నారు. ఒక్క మాట, సో ఇంతకు ముందు అక్కడ కులం బేస్ తో వంగా గీత మాట్లాడుతుంది, అదే విధంగా చాలా మంది మాట్లాడుతున్నారు. కులం గుర్తింపు కోసమే, మతం మానవత్వంతో మెల్లడం కోసం మాత్రమే అని చెప్పి ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరూ ఘోషిస్తున్నారు. అటువంటి తరుణంలో ఈ రాజకీయాలలో కులం తీసుకురావడం ఏంటి? అదే కాక సో పవన్ కళ్యాణ్ ఎంత మంచివాడో అంత చెడ్డవాడు కూడా అని చాలా మంది అంటుంటారు. చెడ్డవాడంటే తాను ఏదన్నా కార్యక్రమాన్ని వ్యతిరేకంగా అనిపిస్తే, మంచికి వ్యతిరేకంగా మాట్లాడితే చాలా అంటే భయంకరంగా క్రూరంగా ప్రవర్తిస్తారంటే, మంచికి వ్యతిరేకంగా మాట్లాడితే బాగా అర్థమవుతుందా మీకు? మంచి పనులకు ఎవడన్నా వ్యతిరేకం చేస్తే అప్పుడు అతను ఎలా మారిపోతాడో అతనికే తెలియదు, ఏం మాట్లాడతాడో అతనికే తెలియదు అనే విధంగా కూడా ఒక నానుడి ఉంది. సో అంతేకాక ఈ రాజకీయాల్లో సంయమనం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. సో అదే వీక్నెస్ గా వైసీపీ రెచ్చగొట్టి ఆడుకుంటుంది పవన్ కళ్యాణ్ తో అనే విధంగా రూమర్ ఉంది. వాళ్ళు రెచ్చగొడితే జన సైనికులు రెచ్చిపోతారా? ఆ విధంగా రెచ్చిపోవడం వల్ల సో మీరు డ్యామేజ్ అవుతారని చెప్పి మీకు తెలుసా? పవన్ కళ్యాణ్ గారు నిజంగా ప్రజల్ని రెచ్చగొట్టాలి, జనసేన పార్టీ జన సైనికులు రెచ్చగొట్టాలి అని అనుకుంటే ఈ రోజున రాష్ట్రం ఇలా ఉండదు. ఆయన ఎంతో సమయం పాటించి తనని తిట్టినా, తన వ్యక్తిత్వాన్ని హరణం చేసినా, తన కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడినా, చివరికి తన పెళ్లిల గురించి, చట్టబద్ధ ప్రకారం జరిగిన పెళ్లిల గురించి మాట్లాడినా, చివరికి తన పుట్టినటువంటి చిన్న కూతురు గురించి మాట్లాడినా సరే సహనం వహించాడు. పవన్ కళ్యాణ్ గారికి భూదేవికి ఉన్నంత సహనం ఉంది. కానీ ఆయన
మీరే అన్నారు మంచికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే అని. ఆయన ఆ భావాలన్నీ కూడా చేగువేరైనటువంటి ఒక యుద్ధ నాయకుడి వల్ల. అలాగే భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలాంటి ఎంతో మంది పోరాటాల నుంచి స్ఫూర్తి పొందిన వ్యక్తి. మంచికి అన్ని అన్నం జరుగుతున్నా, చెడు జరుగుతున్నా, ప్రజల్ని హింస పెడుతున్నా ఆయనలో ఉన్నటువంటి భావాలు, ఆయన కోపం, ఆవేశం బయటికి రాకుండా ఎలా ఉంటుందండి? అన్నా జరుగుతూ ఉన్నా కూడా చేతులు కట్టుకొని కూర్చోవాలా? ఇంతమంది నన్ను అభిమానిస్తున్నారు, ఈ రాష్ట్రంలో కాదు, తెలంగాణలో కాదు, పక్కన తెలంగాణ కర్ణాటక కాదు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులకి నేను పుట్టిన గడ్డకి ఇంత అభిమానం ఉంచుకొని నేనేం చేయలేనా? ప్రజల్ని అమాయకులు చేసి ప్రజల యొక్క అవగాహన రాయించాన్ని ప్రజల యొక్క అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని అధికారం సంపాదించి కూర్చొని వాళ్ళకి కుక్క బిస్కెట్లు వేసినట్టుగా వేసి వాళ్ళు ఏమో కోట్లు సంపాదించుకుంటా ఉంటే ప్రజలు ఎక్కడ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎక్కడ వేసుకోమని అక్కడ ఉంటే వీళ్ళని నేను బయటికి తీసుకురావాలి, కొన్ని యువతకి నేను ఉద్యోగాలు ఇవ్వాలి, వీళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి, ఆడపిల్లలకి భద్రతని ఇవ్వాలి అన్నాడు. సిగ్గుండాలండి వైసీపీ ప్రభుత్వానికి. 2019 నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో 32,000 మంది మహిళలు, ఆడపిల్లలు అదృశ్యమైపోతే ఇప్పుడు వరకు 14,000 మంది ఆచూకు తెలియపోతే ఇంక మీరు ఎందుకంటే పరిపాలన ఉంది? ఆ 14,000 మంది తల్లిదండ్రులకి గుండె కోతని ఎవరు తీరుస్తారు? ఇదే మీ పరిపాలన? తాడపల్లి ప్యాలెస్ పక్కన ఒక యువతని, ఎస్సీ ఎస్టీ యువతని ఒకడు గంజాయి మొత్తులో పేకోసి చంపేస్తే నీ ప్యాలెస్ పక్కన కూర్చున్నావు కదా, మరి ఇంతవరకు వాడిని ఎందుకు పట్టుకోలేకపోయావు? ఇంత అమాయకంగా జరుగుతూ ఉంటే, ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే పరిపాలన చేత కాకుండా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఎంతసేపటికి నేను ఆ డబ్బు సహజ వనరులు నమ్ముకొని అయ్యమ్ముకొని సంక్షేమ పథకాలు తెచ్చాను, అప్పులు తెచ్చాను అంటున్నావు. రేపొద్దున ఎవరు తీరుస్తాడు? అప్పుడు నువ్వు తీరుస్తావా? నువ్వు ఈ 2024లో ఓడిపోగానే ఎక్కడో శంకరగిరి బాణాలకు వెళ్ళిపోతావు, లేకపోతే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళి కూర్చుంటావు. జబ్బులను ఎవరు తెరవాలి? ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తే కోపం రాకుండా ఎలా ఉంటుంది? ప్రతి ఒక్కరికి కోపం ఉంటుంది. అందులో ప్రజల గురించి ఆలోచించేటువంటి పవన్ కళ్యాణ్ గారికి కోపం రావడంలో అర్థం ఉంది. కానీ ఏ రోజు కూడా ఆయన ప్రజాస్వామ్యబద్ధంగానే మాట్లాడాడు. ఏ రోజు జన సైనికుల్ని మీరు రెచ్చిపోండి, మీరు వెళ్ళండి, వైసీపీ కార్యాలయం కూడకూడదు అని ఏం చెప్పలా. ప్రజల కోసం పోరాడమన్నాడు, ప్రజలకు అండగా నిలవమన్నాడు. ప్రజల కోసం పోరాడతాం, ప్రజల కోసం ఎలాంటి త్యాగాలు సిద్ధపడడానికి జన సైనికులు, వీర మహిళలు సిద్ధంగా ఉన్నారు. మీరు ప్రజల కోసం పోరాడతారు, జన సైనికులు అన్ని రంగాలలో అన్ని రకాలుగా మేము సైతం అనే విధంగా మీరు ముందుకెళ్తామని చెప్తున్నారు. కాకపోతే పిఠాపురంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఖచ్చితంగా అక్కడ మీకు క్యాడర్ తో పాటు ఉండవచ్చు చిరంజీవి అభిమానులు, ఉండవచ్చు పవన్ కళ్యాణ్ అభిమానులు, ఉండవచ్చు అల్లు అర్జున్ అభిమానులు. కాకపోతే అక్కడ మీకు పోల్ మేనేజ్మెంట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ సహకరిస్తుందా? బీజేపీ పూర్తిగా మీతో పాటు కలిసి నడుస్తుందా? ఇంకో విషయం ఏంటంటే, సో బీజేపీని కలుపుకోవడం వల్ల కాస్త నష్టం కలుగుతుంది అని చెప్పి ఈ మైనార్టీ వర్గాల నుంచి కూడా, అంటే క్రిస్టియన్ మైనార్టీ, ముస్లిం మైనార్టీ, ఎస్సీ సోదరుల నుంచి కాస్త వ్యతిరేకత ఉంది. దీన్ని ఏ విధంగా ఫేస్ చేస్తారు, ఎదుర్కొంటారు? అసలు వ్యతిరేకత అనేది ఈ సోషల్ మీడియా ద్వారా కొంతమంది కావాలని చేస్తుంది. భారతీయ జనతా పార్టీ మీద మైనారిటీలకి కోపం లేదు, ఎస్సీ ఎస్టీలకి కోపం లేదు. నిజంగా 2014లో మరి ఈ 3 కాంబినేషన్లోనేగా ఎలక్షన్కి వెళ్ళింది. అప్పుడు గెలిచారు కదా 3 త్రివేణి సంగమం కింద భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీని ఆ రోజున ముస్లిం సోదరులు ఆశీర్వదించారుగా, అలాగే దళిత సోదరులు ఆశీర్వదించారు కదా. 2014 అధికారంలోకి వచ్చింది పార్టీ. ఆ రోజున 2019లో జగన్ మీద విపరీతమైనటువంటి సానుకూలం ఉన్నటువంటి ఎన్నికలయ్యి, ఒకవైపు ఒకసారి ఓడిపోయాడని, తండ్రి లేడని, బాబాయిని చంపాడని, కోడికత్తి డ్రామాలని, ఇలాగా నేను అధికారంలోకి వస్తే మా నాన్న చేసిన సంక్షేమాల కన్నా 2 ఎక్కువ చేస్తాను, నా యొక్క ఫోటో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండే విధంగా పరిపాలిస్తానని చెప్పేసి అన్ని రకాలుగా చెబితే ఒక్క ఛాన్స్ అని అంటే ఆ రోజున అధికారం ఇచ్చారు. 151 సీట్లు ఇచ్చారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి ఈ రోజు వరకు ప్రజావేదిక కూలిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన చేసిందంతా కోల్చడాలు, దోపిడీలు, దారుణాలు, దాష్టికాలు, ఈ తప్ప ఆయన చేసింది ఏం లేదు. 2024లో ఈ రోజున ఇతని దాష్టికాలు తట్టుకోలేకే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా ప్రశ్నించినా, వాళ్ళు చేసే తప్పని తెలిసినా, ఒక సామాన్య కార్యకర్త దగ్గర నుంచి 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఆయన బాధితులే. చంద్రబాబు నాయుడు గారిని ఎలాంటి ఆధారం లేని కేసులోకి తీసుకెళ్లి 53 రోజులు జైల్లో పెట్టినటువంటి వ్యక్తి శాడిస్టు ఈ ముఖ్యమంత్రి. ఇలాంటి వ్యక్తి అధికారాన్ని
అడ్డం పెట్టుకొని రేపు 2024లో ఎలక్షన్ ఏ విధంగా చేస్తాడు, ఎంత దుర్మార్గాలకు పాల్పడతాడు అనేటువంటి భయం అయితే ప్రజల్లో ఉంది. అందుకని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ పార్టీని కలిపి త్రిమూర్తులుగా ఈ రాష్ట్రం నుంచి వాళ్ళకి ఒకటే లక్ష్యం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలా, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని కాదు. ఈ రాష్ట్రం నుంచి అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాజకీయాలకు ప్రమాదకారి, ఈ రాజకీయాల్లో ఉండకూడదు. ఇలాంటి వ్యక్తిని మనం ఓకే. సో చాలా మంది ఈ విషయంలో, ఎందుకంటే జనసేనకు దాదాపు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు 50 నుంచి 60 సీట్లు ఇస్తారు అనుకున్నారు. కానీ 21 సీట్లకే పరిమితం కావడం చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. చాలా చోట్ల గొడవలు కూడా చేశారు. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ ను మేము పూర్తి స్థాయి ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు. అటువంటి తరుణంలో 21 సీట్లకే పరిమితం కావడము ఏంటో ఎవరికి అంతు చిక్కడం లేదు. దీని మీద మీరేమంటారు? 2024 ఎన్నికలు అనేవి ఈ రాష్ట్ర భవిష్యత్తును, రాష్ట్ర రాజకీయాలను, రాష్ట్ర ప్రజల యొక్క భావితరాన్ని ప్రభావితం చేసేటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది రాష్ట్ర సంక్షేమం కోసమని జన సైనికులు నమ్ముతున్నాం, వీర మహిళలు నమ్ముతున్నాం, ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు. 275 నియోజకవర్గాల్లో 24 సీట్లు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఎప్పుడైతే 24 సీట్లు నేను తీసుకుంటున్నాను, ఈ చాలు, ఇంతకన్నా ఎక్కువ తీసుకుని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలాంటి జన సైనికులకి, వేరే మహిళలందరికీ కూడా గుండె పనైంది. 24 సీట్లకే రాష్ట్ర జనసేన పార్టీ వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే, మళ్ళీ బీజేపీతో రాయబారం నడిపినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు, అమిత్ షా గారు కూర్చున్నప్పుడు ఇంకా 3 సీట్లు వాళ్ళకి త్యాగం చేశాడు. ఇలా పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు పోటీ చేస్తున్నాం అనగానే చాలా మంది మేము ఇబ్బంది పడినమాట. ఇక్కడ ఒక మాట, ఆయన ఏం చేసినా పవన్ కళ్యాణ్ త్యాగాలు చేస్తున్నాడు అంటున్నారు. పవన్ కళ్యాణ్ సీఎం గా చూడాలని వాళ్ళు అనుకుంటుంటే ఈయన త్యాగాలు చేయడం ఏంటి, అది చెప్పండి. పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూడాలని మా అభిమానులు అందరూ అనుకున్నాం, జన సైనికులు అనుకున్నాం, అదే విధంగా కృషి చేశాం. కానీ వాస్తవ పరిస్థితులు ఉండాలి. పవన్ కళ్యాణ్ గారి గాల్లో మేళలు కట్టట్లేదు. పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పారు, 2019లో కనీసం నన్ను గెలిపించి నన్ను అసెంబ్లీకి పంపించిన ఈ రోజున మనం చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో వాట అడిగే వాళ్ళం. కాబట్టి మనకున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, మనకున్నటువంటి వ్యవస్థల దృష్ట్యా మనం 21 సీట్లు తీసుకుంటున్నాము. ఎవరు ఎప్పుడు ఎలా ఉండాలో మనకు తెలుసు. నేను విహంగా వీక్షణం చేస్తున్నాను, వ్యూహం నాకు వదిలేయండి అన్నారు. నిజంగా 21 సీట్లు తీసుకున్నప్పుడు మా నాయకులు, రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు అందరూ కూడా చాలా బాధపడినమాట వాస్తవమే. అక్కడక్కడ అసంతృప్తి పడినమాట వాస్తవమే. గుంటూరు జిల్లాలో 1 సీటు మాత్రమే ఇచ్చారు. మన పక్కన నెల్లూరు జిల్లాలో అసలు సీటే కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద నమ్మకం ఉన్నవాళ్ళం. పవన్ కళ్యాణ్ గారు అధికారం కోసం కాదు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందు ఈ జగన్మోహన్ రెడ్డిని దించాలనే ఒకే ఒక లక్ష్యం. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ప్రమాదకారి. నేను పదే చెప్తా ఉన్నా, ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ప్రమాదకారి. రాజకీయాలు అనగానే ఏదో కుట్రలు కుతంత్రాలు కాదు, ఈ రాష్ట్ర ప్రజల జీవితాలని, ప్రతి ఒక్కరి జీవితాలని ప్రభావితం చేసేటువంటి అంశం రాజకీయాలు. రాజకీయాలు అనగానే ఎవరో కొంతమందికో పరిమితమైంది కాదు. రాజకీయాలు మన సంబంధం లేకపోయినా, రాజకీయాలు మనం కూడా ఆలోచించకపోయినా మన జీవితాలను కూడా ప్రభావితం చేసేది రాజకీయాలు. అందుకని చెప్పి ఇలాంటి రాజకీయ వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి వంటి అరాజకవాది ఉండడం ప్రమాదకరం. ఇందుకోసం వ్యూహాన్ని నాకు వదిలేసేయండి. 21 సీట్లు తీసుకుంటానో, ఎన్ని సీట్లు తీసుకుంటానో మనం అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత మన వాయిస్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఉన్నాడు. ఫైనల్ గా సో మీరు పిఠాపురంలో చేసేటటువంటి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గెలిపించబోతున్నాయా, అసెంబ్లీలో అడుగు పెట్టనిస్తున్నాయా? అదే చెప్తున్నాం కదా, పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి అదృష్టవంతులు. పిఠాపురం ప్రజలు ఎందుకంటే పవన్ కళ్యాణ్ వంటి వ్యక్తిని వావిలాల గోపాలకృష్ణ గారు, గౌతు లచ్చన్న గారు, అలాంటి సుందరయ్య గారు లాంటి ఎంతో మంది మహానుభావుల పాదతులతో పునీతమైనటువంటి అసెంబ్లీ, ప్రజాస్వామ్య దేవాలయం అసెంబ్లీకి ఒక పోరాట యోధుని, ప్రజల కోసం ఆలోచించే వ్యక్తిని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి రూపంలో చూసుకొని అలాంటి వ్యక్తిని అసెంబ్లీలోకి పంపిస్తున్నటువంటి పిఠాపురం ప్రజలు నిజంగా అదృష్టవంతులు. ఆ ఖ్యాతి, ఆ కీర్తి అంతా కూడా పిఠాపురం ప్రజలకు దక్కుతుంది. పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజారిటీ ఇస్తానన్నారో మీ ఊకే వదిలేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎన్ని కుట్రలు పనినా, ఎన్ని క్యూతులు పనినా, 1000 కోట్లు పారించినా, వ్యవస్థలన్నింటినీ అక్కడ తీసుకొచ్చినా, అధికారులు అడ్డం పెట్టుకుని ఏం చేసినా కూడా అవన్నీ కూడా పద్మవ్యూహం లాగా అభిమన్యుడు కాదు, అర్జునుడు, ఈయన తన్నేటువంటి తన్నుడు
దుర్యోధనుడు ఎక్కడైతే మోత మోగిందో భారతంలో, అదే విధంగా ఈ జగన్నాసుడిని ఆ విధంగా అర్జునుడు కోల్పోతున్నాడు. కాబట్టి పిఠాపురం ప్రజలకి ఈ సందర్భంగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ ఆళ్ళ హరి గారు. సో హరి గారు చెబుతున్నది ఒక్కటే, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడు అత్యధిక మెజార్టీతో. అదే విధంగా అసెంబ్లీలో కూడా అడుగు పెట్టబోతున్నాడు అని చెప్తున్నారు. జగన్ యొక్క సామ్రాజ్యాన్ని పూర్తి స్థాయిలో కుప్పగూల్చడానికి జనసేన కూటమి తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీతో కదలి వస్తుంది. రణరంగంలో మాదే విజయం అని చెప్తున్న ఆళ్ళ హరి గారికి SS9 న్యూస్ తరఫున నమస్తే. థ్యాంక్ యూ.